నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని చమన్ బస్తీ శ్రీజ్యోతి అనాథల వృద్ధుల వికలాంగుల ఆశ్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సమాఖ్య ఆశ్రమానికి స్పాన్సర్ జమున నిత్యావసరాల సరుకులు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ఆశ్రమ యజమానురాలు జ్యోతిని వృద్ధ మహిళలు శాలువాతో సత్కరించడం జరిగినది. అక్కడ ఉన్న వారంతా ఏ లోటు లేకపోయినా కుటుంబంతో లేకుండా పోయామో అనే వేదనతో చాలా బాధపడుతున్నారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ, దయచేసి తల్లిదండ్రులను ఎవరూ ఇలా ఆశ్రమాల్లో వదిలివేయకండి. వారి మనోవేదన వర్ణనాతీతం. అక్కడ ఏ లోటు లేకపోయినా కుటుంబంతో లేకపోయాము అనే బాధ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం నుంచి మేము సిపిఐ ఎల్లపైడబ్ల్యూ మహిళా సమైక్యం మేమంతా మిమ్మల్ని చూద్దామని కలుద్దామని వచ్చాము. వీళ్ళందరూ ఇక్కడ హ్యాపీగా ఉంటారని మాకు తెలుసు. ఎందుకంటే జ్యోతి గారు ఎప్పటి నుంచో పాపం రవి గారు లేరు, కాలం మనం చెందడం చాలా బాధాకరం. జ్యోతి గారు మిమ్మల్ని మంచిగా తీసుకెళ్ళి మంచిగా చేస్తున్నారని తెలుసు మాకు. మీ అందరికైతే హ్యాపీగా ఉన్నారు కదా, సంతోషంగా ఉండాలమ్మా. ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే కొడుకులకు భారం అయిపోతాము. పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి. వారి సంపాదన లేక, డబ్బు లేక, పెట్టలేక ఇబ్బందులు పడి
కన్న తల్లిదండ్రులు కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. అయినా మీకు ఇది ఆశ్రమం దొరకడం చాలా సంతోషకరం. మేము అప్పుడప్పుడు కూడా వస్తూనే ఉంటాం. మీకు మీరు హ్యాపీగానే ఉంటున్నారని మాకు తెలుసు. అమ్మ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు బాధపడకండి, జ్యోతి గారు మీరు కూడా బాధపడకండి, హ్యాపీగా ఉండండి. మీకు ఎవరైనా ఉన్నా కూడా మీ దగ్గరికే నేను పంపిస్తాను, ఇక్కడికి కూడా నేను పంపట్లేదు. పెద్దలు దొరికితే మీలాంటి చూస్తారని కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.